ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటే ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు భయపడుతున్నారు? ఇరాన్ చాలా కాలంగా ఇజ్రాయెల్ను తన ప్రధాన శత్రువుగా చూస్తుంది. అసలు ఈ స్టోరీ ఏంటో అర్థం కావాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. 1948కి ముందు ఆ ప్రాంతంలో అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. అది మొత్తం పాలస్తీనా, బ్రిటిష్ పాలనలో ఉండేది. 1948లో బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి జూయిష్ స్టేట్ ఇజ్రాయెల్, ఇంకొకటి అరబ్ స్టేట్ పాలస్తీనా. అరబ్ దేశాల మధ్యలో జూయిష్ దేశాన్ని ఏర్పాటు చేయడం చాలా మంది ముస్లింస్కి నచ్చలేదు. అప్పటి నుంచే మిడిల్ ఈస్ట్లో టెన్షన్ అనేది మొదలైంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1948 నుండి 1979 వరకు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య మంచి సంబంధాలే ఉండేవి. కానీ ఆ సమయంలో ఇరాన్లో షా అనే రాజు పాలన ఉండేది. ట్రేడ్ కూడా చేసుకునేవారు, ఒకరికొకరు సపోర్ట్ కూడా చేసుకునేవారు. కానీ 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత పరిస్థితి పూర్తిగా చేంజ్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ మరియు అమెరికాను తమ ప్రధాన శత్రువులుగా చూడడం స్టార్ట్ చేసింది. అప్పటి నుండి ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా హమాస్, హిబ్జుల్లా, హౌతీ వంటి టెర్రరిస్ట్ గ్రూపులకు సపోర్ట్ ఇస్తూ ప్రాక్సీ వార్ చేస్తున్నారని ఇజ్రాయెల్ మరియు అమెరికా ఆరోపించారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఉంటుందని వారు భావించారు. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ టెన్షన్ ఇలా పెరుగుతూ పోతే వరల్డ్ వార్ 3కి దారి తీస్తుందా అనే భయం చాలా మందిలో ఉంది. ఇంకా సోషల్ మీడియాలో మరో థియరీ కూడా ట్రెండ్ అవుతోంది. కొంతమంది ఈ యుద్ధం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ విషయం బయటకు రాకుండా చేయడానికి ఇది డైవర్షన్ అని కూడా అంటున్నారు. నిజమేంటి? యుద్ధం ఎంతవరకు ముదురుతోంది? నిజంగా వరల్డ్ వార్ 3 జరగబోతుందా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి.